దైవజనమ, క్రైస్తవ జీవితంలో దేవుడు ఒక్కొక్క క్రైస్తవుడి దగ్గర నుంచి ఆయన కోరుకునే జీవితం ఏంటో తెలుసా? కృతజ్ఞతా జీవితం. నీకు ఇచ్చింది కొంచెమైనా, నీకు ఎక్కువ ఇచ్చినా, నీకు చిన్నదిచ్చినా పెద్దదిచ్చినా, నువ్వు పొందుకున్న దానిలో దేవునికి నువ్వు కృతజ్ఞత చెప్తే, కృతజ్ఞతాస్తుతులు ఎక్కడుంటాయో విస్తరణ అక్కడ ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు వారి చేతిలో పెడితే, ఆ రొట్టెలను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని బట్టి ఆ 5 రొట్టెలను విస్తరింపచేసి 5,000 మంది పురుషులు తినగా ఇంకా మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. జీవితంలో ఎప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేయటం నేర్చుకో. ఎంత స్తుతిస్తావో దేవుడు నీ బ్రతుకులో కృప అంత ఎక్కువగా విస్తరింప చేస్తాడు. ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. కానీ మనకు సమృద్ధి కలిగినందువల్ల యేసు ప్రభు వారు బైబిల్లో ఒక ధనవంతుడు గురించి చెప్తాడు. ఆ ధనవంతుడికి ఆ సంవత్సరం పంట బాగా పండిందట. ఏమన్నాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా పంట నీకుంది, గాదెల్లో ధాన్యం ఉంది, కొట్లలో ద్రాక్షారసం ఉంది, గానుగుల్లో నూనె ఉంది అంటాడు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. అంటే తన ప్రాణానికి సుఖాన్ని నేర్పాడు, కానీ స్తుతి నేర్పలా. స్తుతి నేర్పకపోవటాన్ని బట్టి ఏం జరిగింది? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు అంటాడు. ఆ ధనవంతుడేమో తన ప్రాణానికి సుఖం నేర్పాడు. బైబిల్లో ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తబడి ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ ధనవంతుడు ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఈ భక్తుడు తన ప్రాణానికి ఏమి నేర్పాడు? స్తుతించడం నేర్పాడు. ఈ భక్తుడు తన ప్రాణానికి ఏమి నేర్పాడు? స్తోత్రించడం నేర్పాడు. ఆ ధనవంతుడు తన ప్రాణానికి ఏమి నేర్పాడు? సుఖాన్ని నేర్పాడు. విచిత్రం తెలుసా? స్తుతించకుండా సుఖాన్ని నేర్పినటువంటి ధనవంతుని ప్రాణం రాత్రికి రాత్రి వెళ్ళిపోయింది. స్తుతించిన దావీదు ప్రాణాన్ని దీర్ఘాయుషుతో ఉంచి ఆ కృపను తన పిల్లల మీద దేవుడు విస్తరింపజేస్తూ వచ్చాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రతి దినం మానక ప్రభుని మనం స్తుతించాలి. దేవుడిచ్చిన ప్రతి ఈవిని బట్టి దేవుని స్తుతించాలి. ఈ కృపగల దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఆయన కోరుకునే అర్పణలో మొట్టమొదటిది కృతజ్ఞతాస్తుతి.